ఇది మీరందరూ అనుకునే ప్రేమ కన్నా కొన్ని వందల రెట్లు గొప్పది. It doesn't matter who we are. What matters is our plan. అందరికీ నమస్తే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ టర్నింగ్ బ్యాక్ టు ద ఛానల్ కి మళ్ళీ వచ్చాను. థ్యాంక్ యూ. ఈ రోజు మీ అందరికీ ఒక వండర్ఫుల్ కాన్సెప్ట్ తీసుకురాబోతున్నా. ఈ కాన్సెప్ట్ గురించి నాకు ఒక వారం పట్టింది రీసెర్చ్ చేసి, అనలైజ్ చేసి మీ అందరికీ బెస్ట్గా చెప్పడానికి. కాబట్టి ఫ్రెండ్స్, దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ ఎనర్జీ, లాట్ ఆఫ్ ఎఫర్ట్ పెట్టిన అనమాట ఈ పర్టికులర్ వీడియో తీయడానికి, ఈ పర్టికులర్ కాన్సెప్ట్ ని మీ అందరి దగ్గర తీసుకురావడానికి. ఇదే కాన్సెప్ట్ ని నేను చెప్తున్నాను కదా, ఈ కాన్సెప్ట్ ని ఒక ఫేమస్ ప్రొఫెసర్ ఒక పెద్ద స్టేజ్ మీద చెప్పాలంటే కమ్సే కమ్ ఒక 10 లక్షలు తీసుకుంటాడు. అంత వాల్యుబుల్ కాన్సెప్ట్ నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో ఇస్తున్నా. ఎందుకంటే అర్జున్ గారు వీడికి బ్రాండ్ లేదు, వీడికి వాల్యూ లేదు కాబట్టి ఫ్రీ ఇవ్వాల్సి వస్తుంది. అదే నాకు ఒక వాల్యూ, నాకు ఒక బ్రాండ్ ఉంటే, అదే యూట్యూబ్ ఛానల్లో నాకు ఒక మిలియన్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ ఉంటే, ఈ కాన్సెప్ట్ ని నేను 10 లక్షల రూపాయలు తీసుకొని చెప్పవచ్చు. అంత వాల్యుబుల్ కాన్సెప్ట్ ఫ్రెండ్స్. సో ప్లీజ్ డోంట్ నెగ్లెక్ట్ ఇట్. ఒక పేపర్ పెన్ పట్టుకొని కూర్చొని కేర్ఫుల్ గా వినండి. దిస్ వీడియో విల్ డెఫినెట్లీ ట్రాన్స్ఫార్మ్ the way you think, the way you behave, the way you act, the way you dress, the way you live your lifestyle. కంప్లీట్ గా ఓవరాల్ ట్రాన్స్ఫర్మేషన్ చేస్తుంది. అంత పవర్ఫుల్ కాన్సెప్ట్ ఫ్రెండ్స్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్, అండ్ ద టాపిక్ నేమ్ ఈస్ ఆథెంటిసిటీ. సో చాలా మందికి చాలా అభిప్రాయాలు ఉంటాయి. అథెంటిక్ అంటే కొందరు డిఫరెంట్ అంటారు, కొందరు యూనిక్ అంటారు. నేను కూడా స్టార్టింగ్ లో ఆథెంటిక్ అంటే డిఫరెంట్ గా యూనిక్ ఉన్నదని ఆథెంటిక్ అంటాం అనుకున్నా. బట్ లేటర్ వాట్ ఐ రియలైజ్డ్ ఈస్ authentic అంటే ఇట్స్ నాట్ డిఫరెంట్, ఇట్స్ నాట్ యూనిక్, ఇట్ ఈస్ ద రియల్. ఇట్ ఈస్ నథింగ్ బట్ ద రియల్ అండ్ ద జెన్యూన్. ఇంకో వేగా చెప్పాలంటే వెరీ ప్యూర్ అనమాట. సో ఏదైతే వెరీ ప్యూరెస్ట్ ఫామ్తో, వెరీ రియలెస్ట్ ఫామ్తో ఎగ్జిస్ట్ అవుతుందో దట్ ఈస్ వాట్ వి కాల్ as authentic. ఈ ఆథెంటిసిటీ అనే ఐడియా నుంచే మనకు వచ్చింది బిగ్ బాస్ అని ఒక పెద్ద రియాలిటీ షో ఇన్ ద వరల్డ్. మనం గమనిస్తే బిగ్ బాస్ చూసేవాళ్ళు మీరు చూసుంటారు, లేకపోతే బిగ్ బాస్ గురించి వినుంటారు. సో బిగ్ బాస్ లో ఇంట్రొడక్షన్ ఎట్లా ఇస్తారు? బిగ్ బాస్ ఈజ్ ద నెంబర్ 1 రియాలిటీ షో ఇన్ ద వరల్డ్ అంటారు. సో ఈ యొక్క కాన్సెప్ట్ మీదనే బేస్ అయింది బిగ్ బాస్ షో. ఈ కాన్సెప్ట్ ని మీరు కంప్లీట్ గా వింటే బిగ్ బాస్ లో ఉండే ఎవ్రీ సైకాలజీ కూడా మీకు అర్థమవుతుంది. డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బి వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. మీలో చాలా మందికి తెలిసే ఉంటది, ఈ పర్సన్ తెలుసు కదా మీ అందరికి, సర్ నికోలస్ టెస్లా. సో నికోలా టెస్లా ఈజ్ అ ఫేమస్ సైంటిస్ట్. సో ఆయన ఏం చెప్పినంటే, నీకు ఈ ప్రపంచం, ఈ యూనివర్స్, ఈ దునియా గురించి కంప్లీట్ గా తెలవాలంటే యూ హ్యావ్ టు థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎనర్జీ, ఫ్రీక్వెన్సీ అండ్ వైబ్రేషన్. సో ప్రతిదాన్ని ఒక ఎనర్జీ లాగా, ప్రతిదాన్ని ఒక ఫ్రీక్వెన్సీ లాగా నువ్వు థింక్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు నీకు ప్రతి దాంట్లో డెప్త్ తెలుస్తుంది. ఇక్కడ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ఫ్రీక్వెన్సీస్ అండ్ వైబ్రేషన్స్. సో ద హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ హ్యూమన్ వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీ అకార్డింగ్ టు అస్, మనకు తెలిసింది లవ్. దేర్ ఆర్ లెవెల్స్ ఉంటాయి, హ్యాపీనెస్, ఎంజాయ్మెంట్, జాయ్, బ్లిస్ఫుల్నెస్, ఇవన్నీ పైన ఉండేది లవ్. బట్ ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే కాన్సెప్ట్ దట్ ఈస్ ఆథెంటిసిటీ. ఆల్మోస్ట్ 400% లవ్ కంటే పెద్దది. మనం అందరం అనుకునే లవ్ కన్నా 400 times ఇట్స్ బిగ్గర్. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి ద పవర్ దట్ ఇట్ హోల్డ్స్. ఒక మనిషి నువ్వు లవ్ చేస్తే నీకు ఒక పర్సన్ లవ్ చేస్తాడు. అదే నువ్వు ఆథెంటిక్ ఉంటే కొన్ని లక్షల మందిని లవ్ చేస్తారు. దట్ ఈస్ ద డిఫరెన్స్. సింపుల్ లాజిక్. డిఫరెన్స్ బిట్వీన్ లవ్ అండ్ ఆథెంటిసిటీ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, వెన్ యూ లవ్ సంబడి, వెన్ యూ ఆర్ ఎ లవబుల్ పర్సన్, ఓన్లీ ఫ్యూ పీపుల్ విల్ లవ్ యూ. బట్ వెన్ యూ ఆర్ ఆథెంటిక్ పర్సన్, సమ్ lakhs of people will love you. That is the difference. That means when you are a lovable person, you have the vibrational frequency to attract few people. అంటే నువ్వు లవబుల్ పర్సన్ అయితే నీ దగ్గర ఉండే ఫ్రీక్వెన్సీతో కొందరినే అట్రాక్ట్ చేయగలుగుతావు. అదే నువ్వు ఒక ఆథెంటిక్ పర్సన్ అయితే నీ దగ్గర ఉండే వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీ ఎంత పెద్దదంటే కొన్ని లక్షల కోట్ల మందిని కూడా నువ్వు అట్రాక్ట్ చేసే కెపాసిటీ నీ లోపల ఉంటుంది. సో ఫ్రెండ్స్, లెట్స్ గెట్ బ్యాక్ టు ద ఎగ్జాంపుల్ విచ్ ఈస్ బిగ్ బాస్. సో బిగ్ బాస్ లో కంప్లీట్ గా ఎంతమంది ఉంటారు? 20 మంది లోపలికి పోతారు. ఏమో నాకు కూడా గ్యారంటీ లేదు, 20, 18, 15 ఏమో, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. సో ఫర్ ఎగ్జాంపుల్ ర్యాండమ్ గా 20 అనుకుందాం. సో 20 మంది లోపలికి వెళ్తారు. బట్ 100 days తర్వాత ఒక పర్సన్ విల్ కమ్అట్ ఇన్ ద లాస్ట్. అందరు వెళ్ళిపోతుంటారు, లాస్ట్ ఒకటి వస్తాడు బయటికి. అందరు వెళ్ళిపోయేటప్పుడు అందరికి సెండ్ ఆఫ్ వేరేలా ఉంటుంది, ఆ లాస్ట్ పర్సన్ కి సెండ్ ఆఫ్ చేయడం వేరేలా ఉంటుంది. ఆ లాస్ట్ పర్సన్ బయటికి వస్తే రోడ్లు జామ్ అయిపోతాయి, ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. వాట్ ఈస్ ద డిఫరెన్స్? అందరికి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆడియన్స్ రియాక్షన్ ఉంటుంది. ఆ ఒక్క పర్సన్ కి డిఫరెంట్ ఆడియన్స్ రియాక్షన్ ఎందుకు ఉంటుంది అంటే, ఇప్పుడు చూడండి, బిగ్ బాస్ అనే హౌస్ లో 100 రోజులు ఎవడు ఫేక్ చేయలేడు, వాడు దొరికిపోతాడు. ఒకవేళ వాడు ఎంటర్టైన్ చేద్దామన్నా ఎవ్రీడే 100 రోజులు ఎంటర్టైన్ చేయలేడు, కానీ 100 రోజులు వాడు రియల్ గా ఉండగలుగుతాడు. సో వెన్ యు ఆర్ రియల్, when you are pure, when you are truthful, definitely that builds your authenticity. So authenticity ఏం చేస్తుంది? ఎక్కువ మందిని అట్రాక్ట్ చేస్తుంది. సో try to understand friends, you have to live authentic life to attract more people in your life. If you have the idea of attracting a lot of people, if you want to become a big personality, you need this skill. You need to live a life of authenticity. So నా వీడియో మెయిన్ గా పీపుల్ అథెంటిక్ గా ఉండడానికి, వాళ్ళ లైఫ్ స్టైల్ మార్చుకోవడానికి ఇది హెల్ప్ అవుతుంది. సో ఫ్రెండ్స్, బిగ్ బాస్ షోస్ కానీ, మూవీ ఇండస్ట్రీ కానీ,
బిజినెస్ కానీ నువ్వు ఒక ప్రోడక్ట్ బిల్డ్ చేస్తావు, ఆ ప్రోడక్ట్ ఎంత ఆథెంటిక్ ఉంటే అంతమంది ఆ ప్రోడక్ట్ ని కొంటారు. సో ఎవ్రీవేర్ ఇన్ యువర్ లైఫ్ ఆథెంటిసిటీ ప్లేస్ ఏ మేజర్ రోల్. సో ఆథెంటిసిటీ అనే దానికి చాలా రోల్ ఉంది, బట్ మనం దాన్ని రియలైజ్ అవ్వట్లేదు. నువ్వు కూడా నీ కాలేజ్లో ఉన్నప్పుడు ఆథెంటిక్ ఉండడానికి ట్రై చేస్తే నువ్వు కాలేజ్కి లీడర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నువ్వు గమనించు, ఎనీ లీడర్ యూ పికప్ దేర్ వే ఆఫ్ థింకింగ్ ఇస్ కంప్లీట్లీ ఆథెంటిక్. ఆథెంటిసిటీతో ఉన్నవాడే లీడర్ పొజిషన్కి వెళ్ళడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో when it comes to business, when it comes to movies, when it comes to social media, when it comes to leadership, when it comes to your life, you will lead people by being authentic. కాబట్టి ఈ మేజర్ కాన్సెప్ట్ ని మనం అందరం నేర్చుకోవడం, అప్లై చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇంత మేజర్ కాన్సెప్ట్ ని, ఇంత డిమాండింగ్ కాన్సెప్ట్ ని మనం నేర్చుకోవాలంటే అది ఇంత ఈజీ కాదు కదా, రైట్? యూ నీడ్ టు పుట్ ఇన్ సమ్ ప్రాక్టీస్. కొన్ని మంత్స్ కావచ్చు, కొన్ని ఇయర్స్ కావచ్చు. ప్రాక్టీస్ అంటిల్ యూ లివ్ ఎ లైఫ్ ఆఫ్ ఆథెంటిసిటీ. నీకు అర్థమవుతుంటుంది, జనాలనితో వచ్చి ఆటోమేటిక్గా మాట్లాడుతుంటారు. జనాలనితో ఆటోమేటిక్గా వచ్చి ఎవరో ర్యాండమ్ పీపుల్ కూడా వచ్చి నీతో మాట్లాడుతుంటారు. ర్యాండమ్గా వచ్చే జనాలు నేను చూసి నవ్వుతుంటారు. ర్యాండమ్ జనాలు చూసి నీకు స్మైల్ ఇస్తారు. వాళ్ళు నిన్ను అప్రోచ్ అవుతారు. ఎందుకంటే పీపుల్ విల్ ఫీల్ ద ఆథెంటిసిటీ ఇన్ యూ. నువ్వు నొరుమి నడుస్తుంటావు, ఎవరు దేకడు నేను, ఎందుకంటే దే ఫీల్ దట్ ఐవిడ్ అథెంటిక్ ఏం కాదురా. అదే ఒక సెలబ్రిటీ నొరుమి నడుస్తుంటే ఆటోమేటిక్గా అందరూ ఉరుకుతారు ఆయన కాడికి. ఎందుకు? బికాస్ పీపుల్ విల్ సెన్స్ ద ఆథెంటిసిటీ ఇన్ దెమ్. కాబట్టి ఇఫ్ యూ లివ్ ఎ లైఫ్ ఆఫ్ ఆథెంటిసిటీ, డెఫినెట్లీ యూ విల్ పుల్ ఎ లాట్ ఆఫ్ పీపుల్. అది నీ కెరియర్లో కావచ్చు, నీ ఆఫీస్లో కావచ్చు, నీ స్కూల్లో కావచ్చు, నీ కాలేజ్లో కావచ్చు, ఇన్ యువర్ ఫ్యామిలీ or wherever you go, you will pull a lot of people by being authentic. So you don't need to impress anybody, you just be authentic. Automatically the vibration frequency grows and that frequency will pull a lot of other frequencies. So try to understand friends. Authenticity గురించి మీ అందరికి ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నా. దాని యొక్క ఎనర్జీ లెవెల్స్, దాని యొక్క ఫ్రీక్వెన్సీ లెవెల్స్ అండ్ దానికి అండ్ లవ్ కున్న కంపారిజన్ కూడా అర్థమైంది అనుకుంటున్నా. సో ఇప్పుడు మీ అందరికి ఇక్కడ వరకు చూసిన తర్వాత ఈ 6 steps వినాలని క్యూరియాసిటీతో ఉన్నారని కూడా ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దాట్. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు రివీల్ దోస్ 6 సీక్రెట్స్ అనుకోవచ్చు, 6 steps అనుకోవచ్చు, 6 టెక్నిక్స్ అనుకోవచ్చు, 6 ట్రిక్స్ అనుకోవచ్చు, ఎవరు ఏదనుకుంటుంది. బట్ ఈ 6ని మీరు డే టు డే లైఫ్లో ఇన్కల్కేట్ చేసుకోండి. మీ డే లైఫ్లో మీరు చేసేటప్పుడు ఇది ప్రాక్టీస్ చేయండి. ఓవర్ ఎ మంత్, ఓవర్ 2 months, ఓవర్ 3 months, డెఫినెట్లీ యూ విల్ చేంజ్ ఎ బిగ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ యువర్ లైఫ్. సో లెట్స్ గెట్ ఇన్ టు దోస్ 6 ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. ఒక పెన్ను, ఒక బుక్ చాలా ఇంపార్టెంట్. ఉట్టిగా ఇంటే అర్థం కాదు. These are the 6 steps to live an authentic lifestyle. సో నీ లైఫ్లో నువ్వు ఆథెంటిసిటీని బిల్డ్ చేసుకోవాలంటే నీ లైఫ్ని డిజైన్ చేసుకోవాలి. ఆ డిజైన్ చేయడానికి ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ 6 steps. టేక్ అ పెన్ అండ్ పేపర్, రైట్ ఆల్ దీస్ 6 steps one by one and do it every day for over 3 months. చెప్తున్నాను కదా, 3 నెలలు పని చేయండి. చేంజెస్ ట్రాన్స్ఫార్మ్ ఎందుకు కదా నేను గ్యారంటీ ఇస్తా. దాంట్లో ఫస్ట్ వన్ ఏంటంటే అండర్స్టాండింగ్ యువర్ సెల్ఫ్. సో అండర్స్టాండింగ్ అంటే మన గురించి మనకు అర్థం కావాలి. చాలా మంది జనాలు డెసిషన్స్ ఎట్లా తీసుకుంటారంటే వాళ్ళ గురించి వాళ్ళు ఏం ఫీల్ అవుతారో దాన్ని బట్టి వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు. సో నీ గురించి నీకు కొంచెమే తెలుసు అనుకో, సో నువ్వు కంప్లీట్గా నీ గురించి నువ్వు డెసిషన్ తీసుకోలేవు. అదే నీ గురించి నీకు కంప్లీట్గా తెలుసు, యూ నో ఎవ్రీథింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్. ఎవ్రీబడి ఫీల్స్ దట్ ప్రతి ఒక్కరు నా గురించి నాకు అంత తెలుసు అనుకుంటారు, బట్ యాక్చువల్గా వాళ్ళ గురించి వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళ గురించి వాళ్ళకి కొంచెమే తెలుసు. కాబట్టి దే లిమిట్ దేర్ గోల్స్. కొందరికి చాలా లిమిటెడ్ గోల్స్ ఎందుకు ఉంటాయి? బికాస్ దే నో అబౌట్ దెమ్ సెల్ఫ్, కొంచెమే తెలుసు కాబట్టి. అదే కొందరు చాలా పెద్ద గోల్స్ పెట్టుకోగలుగుతారు, చాలా పెద్ద లైఫ్ నాకు కావాలనుకుంటారు. ఎందుకంటే ఇన్ దేర్ మైండ్ వాళ్ళ గురించి వాళ్ళకి చాలా ఎక్కువ తెలుసు కాబట్టి. సో యూ హ్యావ్ టు నో అబౌట్ యువర్ సెల్ఫ్. ఫర్ దట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ యువర్ సెల్ఫ్ డీప్లీ. సో మరి ఎట్లా నీ గురించి నీకు కంప్లీట్గా డీప్గా అర్థం కావాలంటే వాట్ ఈస్ ద బెస్ట్ వే? రూమ్లోకి వెళ్ళి కూర్చో, రూమ్లన్నీ దర్వాజాలు బంద్ చేయి, బయట నుంచి ఏం సౌండ్ రాకుండా సైలెంట్ ప్లేస్లోకి వెళ్ళి కూర్చొని ఒక పేపర్ పెన్ పెట్టుకొని నీ మైండ్లో ఏదో వస్తుంది రాయి నీ గురించి. వెన్ యూ స్టార్ట్ పుట్టింగ్ ఎవ్రీ పాయింట్ ఆన్ ద పేపర్, అప్పుడు నీకు అర్థమవుతుంది నీ రియల్ ఫీలింగ్ ఏంటి, నీ రియల్ ప్యూరిటీ ఏంటి, నీ రియల్ హానెస్టీ ఏందో నీకు అర్థమవుతుంది. ఎందుకంటే మనం రాసేది ఎవరైనా చూస్తున్నారు అన్నప్పుడు వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి రాస్తాం. అదే ఇప్పుడు నువ్వు పేపర్ పైన పెట్టి రాసేది ఎవరు చూడరు, నువ్వే చూస్తావు. కాబట్టి నిన్ను నువ్వు ఇంప్రెస్ చేసుకోవడానికి నీ గురించి నువ్వు బెస్ట్ స్టోరీని రాసుకుంటావు. ఆ బెస్ట్ స్టోరీ అబౌట్ యువర్ సెల్ఫ్ అండర్స్టాండింగ్ డీప్లీ. సో దిస్ ఇస్ ద బెస్ట్ టెక్నిక్ ఫ్రెండ్స్. మీ గురించి మీకు కంప్లీట్గా అర్థం కావాలి, నీ గురించి నీకు కంప్లీట్గా క్లారిటీ కావాలంటే యూ హ్యావ్ టు టేక్ అ పేపర్ అండ్ రైట్ వాట్ ఎవర్ యూ నో అబౌట్ యువర్ సెల్ఫ్. సో వెన్ యూ రైట్ అబౌట్ యువర్ సెల్ఫ్ ఆన్ ద పేపర్, ఆ రాస్తున్నప్పుడు మనకి ఏమర్థమవుతుంది అంటే నీ యొక్క స్ట్రెంగ్త్ ఏంటి, నీ యొక్క వీక్నెస్ ఏంటి. ప్రతి మనిషిలో స్ట్రెంగ్త్ ఉంటుంది, వీక్నెస్ ఉంటుంది. సో ఎప్పుడైతే నువ్వు పేపర్ పైన రాస్తుంటావో నీ స్ట్రెంగ్త్ ఏందో నీకు అర్థమవుతుంది, నీ వీక్నెస్ ఏందో నీకు అర్థమవుతుంది. సో ఎప్పుడైతే నీ స్ట్రెంగ్త్ నీ వీక్నెస్ నీకు అర్థమవుతుందో, ఏం చేస్తే నా స్ట్రెంగ్త్ ని ఇంప్రూవ్ చేసుకోగలుగుతా అండ్ ఏం చేస్తే నేను నా వీక్నెస్ ని ఓవర్కమ్ చేయగలుగుతా అని ఒక క్లారిటీ నీకు వస్తుంది. అండ్ ద సెకండ్ థింగ్ ఈజ్ డూ యాక్షన్స్ విత్ యువర్ వాల్యూస్.
కొందరు ఏం చేస్తారంటే వేరే వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి, వేరే వాళ్ళని సెడ్యూస్ చేయడానికి, వేరే వాళ్ళని మ్యానిపులేట్ చేయడానికి కొంచెం ఫేక్ మాస్క్ తో ఉంటారు అనమాట. దే యాక్ట్ లైక్ సమ్ డిఫరెంట్ పర్సన్. సో అప్పుడు నీకు నువ్వు క్వశ్చన్ వేసుకోవాలి. మనం ఎక్కడికైనా వెళ్ళి ఎవరితో మాట్లాడుతున్నప్పుడు ఆస్క్ యువర్ సెల్ఫ్ వన్ క్వశ్చన్, ఈజ్ దిస్ రియల్ మీ? అంటే ఇక్కడ నేను చేసేది రియల్ అయినా? ఇది రియల్ అర్జున్ చేసేదేనా, లేకపోతే వీడు ఏమైనా డ్రామా చేస్తున్నాడు ఇక్కడ? సో ఎప్పుడైతే నువ్వు డ్రామా చేసినా, ఎప్పుడైనా నువ్వు డిఫరెంట్ గా యాక్ట్ చేసినప్పుడు పీపుల్ విల్ ఫీల్ ఇట్. దట్ ఈస్ నాట్ కమ్స్ అండర్ అథెంటిసిటీ. కాబట్టి నువ్వు చేసే పనిని, నీ వాల్యూస్, ప్రతి మనిషికి కొన్ని కోర్ వాల్యూస్ ఉంటాయి చూడు, దాంతో అలైన్ కావాలి. కొందరు హానెస్ట్గా ఉంటారు, నువ్వు చేసే పని హానెస్ట్గా ఉండాలి. కొందరు రియల్గా ఉంటారు, నువ్వు చేసే పని కొంచెం రియల్గా ఉండాలి. కొందరు ప్యూర్ సోల్ ఉంటారు, వెరీ ఇన్నోసెంట్ పీపుల్. వాళ్ళు ఏంటంటే ఆ ఇన్నోసెన్స్ నుంచి ఓవర్కమ్ చేయడానికి వాళ్ళు దే ట్రై టు యాక్ట్ లైక్ డిఫరెంట్ పర్సన్స్. కాబట్టి ఫ్రెండ్స్, యూ హ్యావ్ టు డూ సర్టన్ యాక్షన్స్ that will match your values every time. So that will help you to grow your authenticity in your life. And the third one is embrace vulnerability. Vulnerability అంటే ఏంటి? ప్రతి మనిషికి కొన్ని స్ట్రెంగ్స్ ఉంటాయి, కొన్ని వీక్నెసెస్ ఉంటాయి. కొందరు మాత్రమే వాడు నోరు తెరిచి వానుకున్న బాధల్ని బయటికి చెప్పుకుంటాడు. వాడు ఎలాంటి వాడో చెప్పుకుంటాడు సిగ్గు లేకుండా. కొందరు ఏంటంటే వాడు ఎన్ని బాధలు ఉన్నా బయటికి యాక్ట్ చేస్తాడు హ్యాపీగా ఉన్నట్టు. సో ఓన్లీ ఫ్యూ పీపుల్ రివీల్ దేర్ ట్రూ నేచర్. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ దేర్ ఏమంటాం దాన్ని, వాళ్ళ ట్రూ నేచర్ ని కప్పేస్తారు. వాళ్ళ వల్నరబిలిటీని బయట వాళ్ళతో షేర్ చేసుకోరు. సో వెన్ యూ షేర్ యువర్ వల్నరబిలిటీ, దట్ బిల్డ్స్ యువర్ అథెంటిసిటీ. గమనించండి ఫ్రెండ్స్, ఈ ఇంతకుముందు మనం బిగ్ బాస్ అని ఒక కాన్సెప్ట్ తీసుకున్నాం కదా. బిగ్ బాస్ లో గెలిచిన ప్రతి ఒక్కడు ఏదో రోజు బాగా ఏడ్చి ఉంటాడు, ఏదో రోజు బిగ్ బాస్ లో బాగా ఇన్సల్ట్ అయి ఉంటాడు, ఏదో రోజు బిగ్ బాస్ లో ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ వాడిని కార్నర్ చేసి ఏదో రోజు ఆడుకున్న వాళ్ళు ఉంటారు. ఎప్పుడైతే అందరు నేను కార్నర్ చేసి, అందరు నేను ఏర్పియడం, అందరు నేను బాధ పెట్టడం చేస్తారో, అప్పుడు నువ్వు ఎట్లా బిహేవ్ చేస్తావు అంటే నీ వల్నరబిలిటీ బయటికి వస్తుంది. ఆ వల్నరబిలిటీ బయటికి రావడం వల్ల బయట ఉన్న జనాలు నీతో ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యి నీకు ఓట్స్ చేస్తారు. సో యూ హ్యావ్ టు ఎంబ్రేస్ యువర్ వల్నరబిలిటీ. అంటే మన లోపల ఉండే నెగిటివ్ పాయింట్స్ ని దాచుకోవద్దు, ఆ నెగిటివ్ పాయింట్స్ ని బయటికి కనబడేలాగా చేయాలి. రైట్, ఎవ్రీ టైం మన లోపల ఉన్న బెస్ట్ పర్సన్, ఇప్పుడు అర్జున్ బయటకు వచ్చినప్పుడు అర్జున్ లోపల బెస్ట్ అర్జునే కనబడాలి అంటే ఇట్స్ నాట్ పాసిబుల్. సమ్ టైమ్స్ అర్జున్ లోపల కొన్ని వర్స్ట్ క్వాలిటీస్ కూడా ఉంటాయి, కొంచెం వల్నరబిలిటీ కూడా ఉంటుంది. అది బయటికి కనిపించినప్పుడు ఐ విల్ అట్రాక్ట్ ద రియల్ పీపుల్ విత్ మై వల్నరబిలిటీ. సో వల్నరబిలిటీని జనాలకి తెలియాలంటే ఫస్ట్ నువ్వు దాన్ని ఉన్నదాన్ని ఫీల్ అవ్వాలి. యూ హ్యావ్ టు ఎంబ్రేస్ యువర్ వల్నరబిలిటీ విచ్ ఇస్ అండర్ రేటెడ్. ఈ 6 points లో నీకు బెస్ట్ పాయింట్ ఏంటంటే, మై పర్సనల్ పాయింట్ ఈస్ వల్నరబిలిటీ. ప్రతి మనిషి వాడు వాళ్ళ వల్నరబిలిటీని హైడ్ చేస్తాడు. ఎవరైతే వాళ్ళ వల్నరబిలిటీని బయటికి కనపడేలా చేస్తారో దే విల్ హ్యావ్ ఎ ట్రూ అథెంటిసిటీ ఇన్ దర్ లైఫ్. ట్రూ అథెంటిసిటీ లవ్ కంటే గొప్పది అథెంటిసిటీ. సో నువ్వు వల్నరబుల్గా నీ వల్నరబిలిటీని వేరేతో షేర్ చేసుకో, దట్ పర్సన్ విల్ ట్రస్ట్ యూ ద హోల్ లైఫ్. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా ఈ పాయింట్. సో అందుకనే అథెంటిసిటీ అంటే ఇంకొక డెఫినేషన్ కూడా మనం చెప్పుకోవచ్చు. ఏంటది? అథెంటిసిటీ అంటే మనిషికి ఫ్లాలెస్ ఉండడం కాదు, రియల్గా ఉండడం. ప్రతి మనిషికి ఫ్లాస్ ఉంటాయి, అంటే ప్రతి మనిషి ఆర్ వల్నరబుల్. ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ ఫ్లాస్. ఎన్ని ఫ్లాస్ ఉన్నా నువ్వు రియల్ గా ఎంత ఉన్నదని మ్యాటర్. దట్ ఈస్ అబౌట్ ద థర్డ్ స్టెప్. అండ్ ద ఫోర్త్ స్టెప్ ఇస్ స్టాప్ ఎక్స్టర్నల్ వాలిడేషన్. సో గమనించండి ఫ్రెండ్స్, మనం ఏం పని చేసినా మనం ఎవరితో ఒకరితో కంపేర్ చేస్తూ ఆ పని చేస్తుంటాం, ఎవరినో ఒకరిని మైండ్ లో పెట్టుకుంటాం. మనం వాకింగ్ చేస్తే నేను ఆ పర్సన్ లాగా వాకింగ్ చేయాలి, నేను డ్రెస్ చేసుకుంటే నేను వీళ్ళలాగా డ్రెస్ వేసుకోవాలి, నేను మాట్లాడితే నేను వాడిలాగా మాట్లాడాలి. నో, యూ హ్యావ్ యువర్ ఓన్ యూనిక్ స్టైల్. నో, యూ హ్యావ్ యువర్ ఓన్ యూనిక్ పర్స్పెక్టివ్ కదా. మనకంటూ ఒక యూనిక్ పర్స్పెక్టివ్ ఉంటుంది, మనకంటూ ఒక యూనిక్ స్టైల్ ఉంటుంది. దాన్ని బయటికి తీసుకురా. దాట్ అట్రాక్ట్స్ పీపుల్ రాదర్ దెన్ ట్రైంగ్ టు యాక్ట్ లైక్ సంబడి. వేరే వాళ్ళకి యాక్ట్ చేస్తే ఏదో రోజు దొరికిపోతావు. నీ ట్రూ స్టైల్ ఏంటి, నీ ట్రూ నేచర్ ఏంటి? ఎవరో ఏమో అనుకుంటారో వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఉండడం కాదు, మన గురించి మనల్ని మనం ఇంప్రెస్ చేసుకోవడం ట్రై చేయండి. దట్ ఈస్ ద ట్రూ అథెంటిసిటీ దట్ అట్రాక్ట్స్ పీపుల్ ఎ లాట్. మనం గమనించండి ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసుకుంటే మార్క్ జుకర్బర్గ్ ఉన్నాడు. హీఈస్ రన్నింగ్ $1 billion బిజినెస్, ఫేస్బుక్, మెటా నడిపిస్తున్నాడు. అదే పొజిషన్ లో ఇలాన్ మస్క్ ఉన్నాడు. ఇలాన్ మస్క్, జుకర్బర్గ్ ఆ టాప్ 5 లో ఉంటారు లెట్స్ సే. సో ఇప్పుడు ఇలాన్ మస్క్ ఎప్పుడు కనబడ్డా ఒక సూట్ తోనే ఉంటాడు ఆర్గనైజ్ గా. బట్ మార్క్ జుకర్బర్గ్ ఎప్పుడు కనబడ్డా ఒక టీ షర్ట్ పైన కనబడతాడు. వై హీస్ వేరింగ్ టీ షర్ట్ అంటే ఆయనకి సూట్ కొనుక్కోవడానికి డబ్బులు లేవా? బట్ మార్క్ జుకర్బర్గ్ కొన్ని $1 billion బిజినెస్ ని కూడా ఒక టీ షర్ట్ వేసుకొని నడిపిస్తాడు. వై హీస్ వేరింగ్ హిస్ టీ షర్ట్ అంటే హీఈస్ నాట్ కంపేరింగ్ విత్ ఎనీబడి. అంటే బిజినెస్ మ్యాన్ అంటే సూట్ వేసుకొని ఉండాలా, టీ షర్ట్ వేసుకుంటే బిజినెస్ రన్ అవ్వదా? రన్ అవుతుంది. హీస్ ఓన్ స్టైల్. కాబట్టి ఆ స్టైల్ వల్ల హీఈస్ అట్రాక్టింగ్ ఎ లాట్ ఆఫ్ పీపుల్ ఇన్ ది వరల్డ్. అంత పొజిషన్ నుండి కూడా టీ షర్ట్ నెక్కర్ మీద తిరుగుతాడు ఎవరు? మార్క్ జుకర్బర్గ్. ఎందుకంటే దట్ షోస్ ద అథెంటిసిటీ ఆఫ్ ఎ పర్సన్. ఎవరో ఇంప్రెస్ చేయాలని, ఎవరో ఎట్లున్నారు నేను ఎట్లుండాలని కాదు. యూ హ్యావ్ టు బి రియల్ అండ్ యూ హ్యావ్ టు బి ట్రూ. నీకంటూ ఒక ఓన్ స్టైల్ ఉంటుంది చూడు, దాన్ని బయటికి తీసుకురా. దాట్ విల్ అట్రాక్ట్ లాట్ ఆఫ్ పీపుల్ రాదర్ దెన్ యాక్టింగ్ లైక్ సంబడి. సో వేరే వాళ్ళని ఎక్స్టర్నల్ వాలిడేషన్, నేను ఇట్లుంటే వాళ్ళు ఏమనుకుంటారో, నేను ఇట్లుంటే వీళ్ళు ఏమనుకుంటారో అని మానేయండి. మీ సెల్ఫ్, మీ ట్రూ సెల్ఫ్, మీ రియల్ సెల్ఫ్ ఏం చెప్తుందో అది చేయండి. అండ్ ద ఫిఫ్త్ పాయింట్ ఈస్ ప్రాక్టీస్ ఆథెంటిక్ కమ్యూనికేషన్. సో మనం మాట్లాడేటప్పుడు కూడా వి ట్రై టు టాక్ లైక్ సంబడి. మనం ఎప్పుడు వేరే వాళ్ళలాగా మాట్లాడడానికి ట్రై చేస్తాం. బట్ యూ హ్యావ్ యువర్ ఓన్ వాయిస్, యూ హ్యావ్ యువర్ ఓన్ యూనిక్నెస్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ యువర్ సెల్ఫ్ కదా.
మనల్ని మనం ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి ఒక యూనిక్ వే ఉంటుంది, ఒక రియల్ వే ఉంటుంది, రైట్? ఒక ఇద్దరు పర్సన్లు ఒక దగ్గరికి వెళ్ళి నేను ఒక దగ్గరికి వెళ్ళి యో బ్రో దిస్ బ్రో దట్ బ్రో అన్నా అనుకో, సో వానికి ఏమవుతుంది, అరే వీడు ఎంత డ్రామా చేస్తున్నాడు. అదే నేను వెళ్ళి జెన్యున్గా రియల్గా హాయ్ మామ హాయ్ అని కూల్గా మాట్లాడానుకో, దట్ అట్రాక్ట్స్ అలాట్, బికాస్ హాయ్ మామ అనేది నా నేచర్. యో బ్రో అంటే వానికి అర్థమైపోతుంది, వాళ్ళని దగ్గర పట్టించుకోడు. సో ట్రై టు అండర్స్టాండ్ ఫ్రెండ్స్, యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఆథెంటిక్ కమ్యూనికేషన్. నీకంటే ఒక ఆథెంటిక్ కమ్యూనికేషన్ ఉంటుంది కదా, దాన్ని ప్రాక్టీస్ చేయాలి. నీకంటే ఒక యూనిక్ స్టైల్ ఉంటుంది కదా, దాన్ని ప్రాక్టీస్ చేయి. రాదర్ దాన్ వాళ్ళు యో అనుకుంటారు, వీళ్ళు హాయ్ అనుకుంటారు, ఒకరు హే అనుకుంటారు. It's not matter. Authentic, you are communicating with somebody matters a lot. And last but not the least, build an authentic environment. So friends, నువ్వు ఎలాంటి వాడు అనేది నీ ఎన్వైరన్మెంట్ బట్టి నువ్వు ఎలాంటి వాడు డిసైడ్ అవుతుంది. నీ ఎన్వైరన్మెంట్ లో ఎలాంటి జనాలు ఉన్న దాన్ని బట్టి నీ మైండ్ సెట్ ఉంటుంది. సో ఇఫ్ యు ఆర్ విత్ ద బిలియనర్స్, యూ వాంట్ టు బికమ్ ఎ బిలియనర్. ఇఫ్ యూ ఆర్ సరౌండెడ్ విత్ ఆల్ ద వాట్ డ్రగ్ అడిక్ట్స్, సడన్లీ విల్ బికమ్ ఎ డ్రగ్ అడిక్ట్. కాబట్టి నీ ఎన్వైరన్మెంట్ ఎట్లుందో నువ్వు అట్లా అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి యు ఆర్ ట్రైంగ్ టు బికమ్ లైక్ ఆథెంటిక్ పర్సన్. నువ్వు ఒక ఆథెంటిక్ లైఫ్ స్టైల్ని లీడ్ చేయాలంటే యూ నీడ్ పీపుల్ హూ ఆర్ యాక్చువల్లీ లివింగ్ అథెంటిక్ లైఫ్ స్టైల్. ఎవరైతే అథెంటిక్ లైఫ్ స్టైల్ని లీడ్ చేస్తున్నారో వాళ్ళే నీకు రియల్గా నువ్వు అథెంటిక్ ఉండడానికి హెల్ప్ చేస్తారు. కాబట్టి యూ హ్యావ్ టు బిల్డ్ అనుకోవచ్చు, లేకపోతే యూ హ్యావ్ టు డిజైన్ యువర్ లైఫ్ స్టైల్ ఆర్ యువర్ ఎన్వైరన్మెంట్ పీపుల్ ఫిల్డ్ విత్ అథెంటిక్ లైఫ్ స్టైల్. సో ఎవరైతే వాళ్ళ ట్రూ నేచర్తో, ఎవరైతే రియల్ అథెంటిక్ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నారో వాళ్ళని నువ్వు వెళ్ళి వాళ్ళతో మాట్లాడి నెట్వర్కింగ్ పెంచుకొని నీ ఎన్వైరన్మెంట్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఎప్పుడైతే నువ్వు ఏ గ్రూప్ ఆఫ్ ఆథెంటిక్ పీపుల్తో ఉంటావో డెఫినెట్గా ద ఛాన్సెస్ ఆఫ్ యూ లివింగ్ ఏ ఆథెంటిక్ లైఫ్ స్టైల్ ఈజ్ మచ్ బిగ్గర్. సో ఐ హోప్ ఫ్రెండ్స్ ఈ 6 పాయింట్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో టేక్ ఎ స్క్రీన్ షాట్, ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు రాసుకునే ఓపిక లేకుంటే, రైట్? ఒకవేళ రాసుకుని ఒప్పుకుంటే బుక్లో రాసుకోండి. చెప్తున్నా ఫ్రెండ్స్, ఈ 6 పాయింట్స్ని ఐఎమ్ టెల్లింగ్ యూ గైస్ 3 months, ఒక 3 నెలలు ఈ 6 స్టెప్స్ని మీ డే టు డే లైఫ్లో చేసే ప్రతి పనిలో ఇన్వాల్వ్ చేయండి అండ్ సీ ద మ్యాజిక్. మీకు ఆ మ్యాజిక్ తెలిసిన తర్వాత వచ్చి కమెంట్ చేయండి. ఐ హోప్ ఈ 6 స్టెప్స్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. ఒకవేళ అర్థం కాకపోతే అగైన్ గో బ్యాక్ టు ద వీడియో అండ్ వాచ్ ద హోల్ వీడియో. Definitely this is going to transform your life. And one more thing friends, real is rare, fake is everywhere. So if you try to be like somebody, if you try to fake something, people will smell it. People doesn't value the person who fakes something. You have to be real, and unfortunately real is rare. So when you're real, when you're true, when you're truthful, when you're genuine and when you're pure soul, that pulls a lot of people friends. చెప్తున్నాను కదా, that pulls a lot of people. I hope మీ కాన్సెప్ట్ చాలా హెల్ప్ఫుల్గా ఉందనుకుంటున్నా. ఈ స్టెప్స్ని మీరు డే టు డే లైఫ్లో ప్రాక్టీస్ కూడా చేస్తారనుకుంటున్నా. చెప్తున్నా కదా ఫ్రెండ్స్, ఈ కాన్సెప్ట్ని ఒక ప్రొఫెసర్ చెప్పడానికి 10 లక్షలు తీసుకుంటాడు తెలుసా. చదివేటప్పుడు అంత రియలైజ్ అయినా నేను. సో నెవర్ వేస్ట్ దిస్ ఫ్రీ ఇన్ఫర్మేషన్ ఆన్ ఫ్రీ నాలెడ్జ్. ట్రై టు అప్లై దిస్ ఇన్ యువర్ డే టు డే లైఫ్ అండ్ be authentic, live a authentic life and try to become very powerful my friends. Jai Hind, see you in the next video.